హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు నేను మీకు క్యారెట్ తురిమి ఫ్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం సైడ్ డిష్గా అయినా తినొచ్చు, అలాగైనా తినొచ్చు. కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తాం, మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత కమ్మగా ఉంటుంది. అసలు మనకి వీటి అనేది వేయదు కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రై ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కొంచెం లైట్గా చిట్టుపట్లాడినిచ్చినాక ఒక ఆనియన్ స్ట్రైట్గా కట్ చేసుకున్న స్లైస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ స్లైసెస్ వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలనేసి నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని మొత్తం మనం చక్కగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకున్నాక నేను ఇక్కడ 1/2 కేజీకి ఇంకా కొంచెం ఎక్కువనే క్యారెట్ తురుముకున్నాను ఫ్రెండ్స్. చక్కగా తురుముకుంటే ఏమైందంటే కొంతమంది పిల్లలు క్యారెట్ తినరు ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం కట్ చేసి పీసెస్ కింద ఫ్రై చేస్తాం కదా, ఆ పీసెస్ అన్నీ తీసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలా అనుకోండి రైస్లో కలిసిపోతుంది, పిల్లలకి తీయడానికి కూడా ఇది ఉండదు అనమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. చూడండి, క్యారెట్ అనేది చక్కగా ఆయిల్లో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి సరిపడంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే క్యారెట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, మనం సాల్ట్ వేసుకుంటే ఆ వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది. అప్పుడు క్యారెట్ అనేది త్వరగా మగ్గిపోతుంది. చాలామంది అనుకుంటారు, అరే ఈ క్యారెట్ ఇంత క్యారెట్ ఎప్పుడు ఫ్రై అవుతుందని. కానీ చూడండి, నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక 4 ఎల్లిపాయలు అలా కచ్చపచ్చగా దంచుకొని మనం సైడ్ వేసుకొని ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నా, నాకైతే సరిపోతుంది కారము. చూడండి, మంచిగా ఫ్రై చేసుకుందాం. మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, క్యారెట్ తురుము ఎలా వచ్చింది అనేది. ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.